ఏపీలో అటు టీడీపీ, ఇటు వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏకంగా కొత్తగా బీఎస్పీ ఇన్ని పార్టీలు ఉన్నా సరే టికెట్ ఎప్పుడు ఎవరిస్తారో ఏంటో అని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. అందులో ముఖ్యంగా టీడీపీ, వైసీపీ తరపున టికెట్ ఇస్తే చాలు, ఎంతైనా సరే ఖర్చు పెడతాం, ఎన్నికల్లో గెలిచే బాధ్యత మాదే అని అంటూ ఉంటారు. అట్లాంటిది ఎంతో క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా టికెట్లు కేటాయిస్తే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది కూడా టికెట్లు కేటాయిస్తే మాకొద్దు బాబోయ్ ఈ టికెట్లని పారిపోతున్నటువంటి అభ్యర్థుల సంగతి మనం చూసాం. అందులో మొన్న నెల్లూరుకు సంబంధించేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత శ్రీశాంత్ సంబంధించి బుడ్డ రాజశేఖర రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంకొంతమంది నాయకులు కావచ్చు, ఏకంగా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతారు అనుకుంటే వేరే పార్టీలకు మారిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే బాబోయ్ మాకొద్దు టీడీపీ అని వాళ్ళు పారిపోవటమే. అదేవిధంగా గెలిచేది వైసీపీయే, రూపాయి పోయినట్టే మాకొద్దు బాబు అంటున్నారట. సరే, టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా సరే టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ఎందుకు సస్యమేర అంటున్నారు అన్నప్పుడు దాని వెనక చాలా కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో పోతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. టికెట్ కేటాయించి 36 గంటలైనా గడవక ముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. 2 రోజుల క్రితమే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్లుగా సమాచారం. పోతలపట్టు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే లలిత కుమారికి టికెట్ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో లలిత కుమారి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సోమవారం రాత్రి మాత్రం ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలింది. టీడీపీ విడుదల చేసినటువంటి తుది జాబితాలో పోతలపట్టు టికెట్ ను పూర్ణం అనే కొత్త వ్యక్తికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఎస్ బాబు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసింది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి టికెట్లు ఆపి, ఎవరైతే ప్రచారం చేయకుండా సైలెంట్ గా ఉన్నారో వారికి తీసుకొచ్చి టికెట్ ఇస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. పోనీ టికెట్ ఇచ్చారు కదా అనేసి ఆ తర్వాత వాళ్ళు ఉప్పొంగిపోయిన ప్రచారంలో ముందుకెళ్తున్నారా, నామినేషన్ వేయడానికి ముందుకు వస్తున్నారంటే బాబోయ్ మాకొద్దు అంటూ చంద్రబాబు గారిని అసలు కలవకుండా, ఏకంగా అందుబాటులో లేకుండా పార్టీ నుంచి పారిపోతున్నారో, లేదంటే వేరే పార్టీలోకి ఫిరాయిస్తున్నారో, లేకపోతే రేపు ఎన్నికలు గెలిచిన తర్వాత గెలిచిన పార్టీలోకి అప్పుడు వద్దామని అనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నికలు జరగటానికి ముందే టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. అది కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి.